ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి పాలన రాచరిక వ్యవస్థను మించి జరుగుతుంది. తెలుగుదేశం పార్టీ ఏర్పడక ముందు ముఖ్యమంత్రులు రాజధానికే పరిమితమై శాసనసభ్యులు అభిప్రాయాలను తీసుకుని పాలన సాగించేవారు. తెలుగుదేశం ప్రభుత్వం ఏర్పడిన తర్వాత శాసనసభ్యులు కాదు, ముఖ్యమంత్రి కూడా ప్రజల మధ్యనే ఉండాలన్నట్లుగా పాలన ప్రారంభమైంది. జగన్మోహన్ రెడ్డి పాలనలో గడిచిన 5 సంవత్సరాలలో కనీసం 5 సార్లు కలిసిన శాసనసభ్యులు 5% కూడా లేరు. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకార సభ తర్వాత శాసనసభ్యులకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి అపాయింట్మెంట్ కూడా ఇవ్వని పరిస్థితి. రాష్ట్రంలో 4 ప్రాంతాలకు 4 సామంతరాజులు నియమించి వారితోనే శాసనసభ్యులు మాట్లాడే పరిస్థితి. మీ పిల్లలు ఇంటర్మీడియట్ మరియు ఎంసెట్ చదువుతూ సబ్జెక్ట్స్ లో కన్ఫ్యూజ్ అవుతున్నారా? కాన్ఫిడెన్స్ లెవెల్ తక్కువగా ఉందా? రిపీటెడ్ మిస్టేక్స్ చేస్తున్నారా? అయితే మీకోసమే ఉంది రైజ్ యాప్. 1 lakh క్వశ్చన్ బ్యాంక్, పర్ఫార్మెన్స్ అనాలిసిస్, ఆన్లైన్ క్లాసెస్ బై ఎక్స్పర్ట్స్, ఇంకా మరెన్నో ఫీచర్స్ తో మీ ముందుకొచ్చింది రైజ్ ద పర్ఫెక్ట్ గైడ్. డిస్క్రిప్షన్ లో ఉన్న లింకును ఉపయోగించి సబ్స్క్రైబ్ అవ్వండి. శాసనసభ్యులందరితో కొన్ని సమావేశాలు జరిగిన వాటిలో ముఖ్యమంత్రి చెప్పింది వినడం తప్ప శాసనసభ్యుల అభిప్రాయాలకు అవకాశం లేదు. రాష్ట్రంలో ఏ నియోజకవర్గ శాసనసభ్యుడి అయినా తన నియోజకవర్గంలో సమస్యల గురించి ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లడానికి అవకాశం లేదు. గడప గడపకు శాసనసభ్యులు తిరగండి, ప్రజల ఇళ్లకు సెల్ ఫోన్లకు స్టిక్కర్లు అంటించండి, బటన్ నొక్కడం ద్వారా ప్రజలకిచ్చిన డబ్బు విషయం చెప్పండి అంటూ ఆదేశాలు మాత్రమే ఇచ్చేవారు. నియోజకవర్గంలో ఇతర సమస్యలు వేటి గురించి ముఖ్యమంత్రిని గాని ఆయన నియమించిన సామంతరాజులు గాని పట్టించుకున్న దాఖలాలు లేవు. శాసనసభ్యులుగా నియోజకవర్గంలో వారికంటూ ఒక గుర్తింపు వచ్చే అభివృద్ధి శిలాఫలకం కూడా లేని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలున్నారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఎమ్మెల్యేలుగా ప్రజలలో మీ గ్రాఫ్ పడిపోయిందని కొత్త వారిని పెట్టడం ఏంటో అర్థం కాని పరిస్థితుల్లో ఎమ్మెల్యేలున్నారు. జగన్మోహన్ రెడ్డి పాలనలో ఎమ్మెల్యేలే కాదు, మంత్రులకు కూడా ఇదే పరిస్థితి. రాష్ట్రంలో ఏ మంత్రికి కూడా తన శాఖలో జరుగుతున్న విషయాలు తెలియని పరిస్థితి. రాష్ట్ర మంత్రులతో కేబినెట్ సమావేశం జరిగిన సమావేశం వివరాలు బహిర్గతం కావు. జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ల పాలనలో ఒక్క మీడియా సమావేశాన్ని కూడా ఏర్పాటు చేయని ఘనత ఆయనకే దక్కుతుంది. సొంత పత్రికా ఛానల్ నడుపుతున్న విలేకరుల సమావేశంలో విలేకరులు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం లేక ఒక్కసారి కూడా విలేకరుల సమావేశం ఏర్పాటు చేయలేదు. 5 ఏళ్లలో 4-5 సార్లు రికార్డెడ్ వీడియోను మీడియాకు విడుదల చేయడం తప్ప ముఖ్యమంత్రి స్వయంగా మీడియా సమావేశంలో పాల్గొనలేదు. ప్రభుత్వ నిర్ణయాలు కానీ వివిధ మంత్రిత్వ శాఖలలో జరుగుతున్న విషయాలపై కానీ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాకు వివరించేవారు. మీడియా సమావేశాన్ని ముఖ్యమంత్రి కాదు, రాష్ట్రంలో మంత్రులు కూడా ఫేస్ చేయలేని పరిస్థితి. ప్రజాస్వామ్యంలో ప్రజల నుండి ఎన్నుకోబడిన శాసనసభ్యులు జగన్మోహన్ రెడ్డి పాలనలో డమ్మీలుగా మారడంతో ప్రజలలో వారికి గ్రాఫ్ ఎందుకుంటుంది? ఈ పరిస్థితుల్లో వచ్చే ఎన్నికలలో కొత్తవారు ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన ప్రభుత్వ పనితీరు ఆధారంగానే గెలుపోటములుంటాయి తప్ప అభ్యర్థులను బట్టి వైసీపీలో గెలుపోటములు ఉండవు. ప్రజలతో అనునిత్యం సత్సంబంధాలు కలిగి ప్రజా సమస్యల పరిష్కారానికి ముందుండే వ్యక్తులకే పార్టీలతో సంబంధం లేకుండా విజయ అవకాశాలుంటాయి. ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రజాప్రతినిధులైన శాసనసభ్యులను ప్రజలకు దూరం చేసి పాలన సాగించిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికి వచ్చే ఎన్నికలలో ప్రజలు తగిన గుణపాఠం చెబుతారు.